అందరికీ నమస్తే. ఫార్ములా ఈ కార్ రేస్ ప్రస్తుతం ఉడుకుతుంది. అసలు కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారా? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎవరు అరెస్ట్ చేస్తారు? ఏసీబీయా? ఈడీయా? ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేటీఆర్‌కి బెయిల్ ఎప్పుడొస్తది? ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతున్న టైంలో అసలు ఏసీబీ విచారణలో ఏం నడుస్తుంది? ఈడీ విచారణలో ఏం నడిచింది? ఆల్రెడీ ఏ2, ఏ3గా ఉన్న వాళ్ళిద్దరూ ఈడీ తర్వాత ఏసీబీ ఈ 2 ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ముందు అటెండ్ అయ్యిండ్రు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఏసీబీ ఆఫీస్‌లో ఉన్నారు. ఏసీబీ ఆఫీస్‌లో ముగ్గురు ఆఫీసర్లు కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ ఉన్నారు. దాదాపు 35 ప్రశ్నలని మీడియాలో ఆల్రెడీ క్వెషన్లతో సహా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ముందు నిన్న ఈడీ దగ్గరికి పోయింది హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. తర్వాత ఏసీబీ ఆఫీస్‌లో విచారణ ఫేస్ చేసింది అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు. ఇప్పుడు అరవింద్ కుమార్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఒకటి మనం చూడాలి. అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మంత్రి చెప్పినట్లుగా మేము చేశాం, కేటీఆర్ చెప్పినట్లుగానే మేము చేశాం, మంత్రిత్వ శాఖ చెప్పినట్లుగానే మేము ఫాలో అయ్యాం, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది, ఖచ్చితంగా మనం అంతలోపు మీడియేటర్ను అంటే స్పాన్సర్ని పట్టుకుంటాం, స్పాన్సర్ని పట్టుకొని మళ్ళీ ఇది కొనసాగిస్తాం, ఇప్పుడు టైం లేదు అని కేటీఆర్ చెప్పినట్లుగా అరవింద్ కుమార్ వాంగ్మూలం ఇచ్చిండు ఏసీబీకి. అయితే దాంతోపాటు ఒక కీలకమైన విషయాన్ని కూడా అరవింద్ కుమార్ చెప్పినట్టుగా పేపర్లో ఈరోజు ప్రచురితమైంది. ఆయన చెప్పింది ఏంటంటే, ఇదంతా కూడా నిబంధనలకు అనుగుణంగా జరిగింది, నిబంధనలు క్రాస్ చేసి లేకపోతే నిబంధనలు తప్పి ఎక్కడ ప్రాసెస్ దారి తప్పలేదు, హెచ్ఎండిఏ నిబంధనలకు అనుగుణంగానే మేము ఈ పనంతా చేసినామని చెప్పిండ్రు. ఇక మరి లండన్కు డబ్బులు పంపించే విషయంలో మంత్రివర్గం పర్మిషన్ ఉందా అంటే, నిజానికి ఇది రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధం లేని అమౌంట్, ఇది కేవలం హెచ్ఎండిఏ ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి మంత్రివర్గ అనుమతి అవసరం లేదు, కేవలం మేము నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది, మంత్రి ఆల్రెడీ మాతో మాట్లాడేసిండు కాబట్టి మేము కూడా చేసినాం, కానీ ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా లేవు దీనిలో అని అరవింద్ కుమార్ చెప్పిండు. తర్వాత ఈడీ విచారణకు అటెండ్ అయిన బిఎల్ఎన్డి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, అరవింద్ కుమార్ నా పైన ఆఫీసర్ ఏం చెప్తే నేను అది ఫాలో కావాలి, కాబట్టి ఆ పైన ఆఫీసర్ చెప్పినట్టుగానే నేను అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసిన అని ఆయన చెప్పేసిండు. ఇంకా ఇప్పుడు కేటీఆర్ ముందు ఎన్ని ప్రశ్నలు ఉన్నా ఆయన ఆల్రెడీ కోర్టులో కేటీఆర్ తరఫున అడ్వకేట్ వాదన వినిపించారు. సేమ్ టైం ఏసీబీ కూడా చాలా వాదనలు వినిపించింది కోర్టులో. అసలు ఇప్పటి వరకు ప్రాథమిక ఆధారాలు మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అంతా కూడా ప్రాథమిక ఆధారాల సేకరణ కోసమేనా అన్న చర్చ ఒకటి నడుస్తుంది. ఎందుకంటే కేసు ఎస్టాబ్లిష్ కావాలి, కేసు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ప్రాథమిక ఆధారాలు ఎన్నడుగానే మనం భావించాల్సి వస్తుంది. ప్రాథమిక ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయి? నిజానికి గవర్నమెంట్లోనే ప్రాథమిక ఆధారాలు ఉండాలి. గవర్నమెంట్ హెచ్ఎండిఏ గవర్నమెంట్లో భాగమే, తర్వాత ఆర్థిక శాఖ గవర్నమెంట్లో భాగమే, తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అది కూడా ఒక నేషనలైజ్ గవర్నమెంట్ బ్యాంకే, తర్వాత ఏసీబీ వీళ్ళ చేతిలో ఉంది, పోలీసులు వీళ్ళ చేతిలో ఉన్నారు, మొత్తం డాటా ఫైల్స్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ డాటా బ్యాంక్ అకౌంట్స్ మొత్తం గవర్నమెంట్లోనే ఉన్నాయి. అసలు వీళ్ళ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళని విచారించి వాటిపైన అవి నిజమా కాదా, అసలు అవి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ అమౌంట్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఈ అమౌంట్ డైరెక్ట్గా అకౌంట్లోకి పోయినాయా లేకపోతే ఏమైనా కేటీఆర్ అకౌంట్లో కొట్టిందా, లేకపోతే ఈ అమౌంట్ ఎక్కడి నుంచి అయినా ఎక్కడైనా డైవర్ట్ అయిందా, ఇట్లాంటివి తెలుసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది చాలా బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంటే అసలు దొంగతనం జరిగిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగతనం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికే ఇంత హడావిడి ఇంత హంగామా నడుస్తుంది. కేటీఆర్ కొద్దిసేపు క్రితమే ఆయన నంది హిల్స్లో కేసీఆర్ ఇంటి నుంచి నందినగర్ బంజారా హిల్స్ కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరిండ్రు. పార్టీ నేతలు చాలామంది అక్కడికి వచ్చిండ్రు. కేటీఆర్ ఏం మాట్లాడినా కూడా వినండి బయలుదేరే ముందు ఒకసారి. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను, ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను, అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. ఇదంతా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చేసిన ఇక్కడ అవినీతి జరగలేదని కేటీఆర్ మరొకసారి చెప్పి అక్కడి నుంచి ఏసీబీ ఆఫీస్కి బయలుదేరిండు. నిజానికి పార్టీ లీడర్స్ ఎవరు కూడా ఏసీబీ ఆఫీస్కి రాలేదు. ఏసీబీ ఆఫీస్ దగ్గరికి ఆయన అడ్వకేట్తో కలిసిపోయిండు. ఏసీబీ ఆఫీస్ దగ్గర పోలీసు వాళ్ళ హడావిడి, మీడియా హడావిడి, ఈ 2 హడావిళ్ళు తప్ప పార్టీ నేతలు ఎవరు కూడా రాలేదు. ఎందుకంటే ఎక్కువ హడావిడి చేస్తే విచారణకు సహకరించలేదనో లేకపోతే అదో పొలిటికల్ జూలూస్ లాగా తీసిరనో ఏసీబీ కోర్టులో చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి దానికి అవకాశం లేకుండా కేవలం కేటీఆర్ అడ్వకేట్తో కలిసి ఏసీబీ కార్యాలయానికి పోయిండు. కరెక్ట్ టైం టు టైం ఎగ్జాక్ట్లీ 10:03 ఆయన ఎంట్రీ అయినట్లుగా మనకు అనిపించింది. ఆయన ఎంట్రీ అయిపోయింది మొత్తానికైతే. ఇక ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు గవర్నమెంట్లోనే ఉండాల్సిన ఆధారాలను వీళ్ళని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 44 కోట్ల రూపాయలు కనుక ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఆ ట్రాన్స్ఫర్
లండన్ కంపెనీకి పోలేదు, అవన్నీ వేరే కంపెనీకి పోయినాయి అని ఇప్పటిదాకా ఇక్కడ చూపించలేకపోయినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అవి కేటీఆర్కి ఎట్లా లబ్ధి పొందినరో కోర్టులో కూడా చూపించలేకపోయింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అకౌంట్లోకి ఎట్లా పోయినాయో చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన, తర్వాత ఏసీబీ పైన ఉంటుంది. లేకపోతే అందరూ అంటున్నారు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారేమో, ఈరోజు అరెస్ట్ అవుతాడేమో అని. కానీ వాతావరణం అయితే అట్లా కనిపిస్తలేదు. ఎందుకంటే మినిమం బేస్ చూపించకుండా అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలకు ఏమర్థం కావాలనో అదే అర్థమవుతుంది. కాబట్టి మినిమం దీనిలో ఎక్కడ దొంగతనం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లండన్కు పంపించింది రాంగ్ అయితే, తప్పైతే ఆర్బీఐ ఇప్పటికే కేసు పెట్టేది. కానీ ఆర్బీఐ కేసు పెట్టేది, ఫైన్ వేసింది. ఎందుకు ఫైన్ వేసిందంటే ఇక్కడ నుంచి అక్కడికి పౌండ్స్లో మార్చినప్పుడు దానికి కొన్ని ట్యాక్సెస్ ఉంటాయి. ఆ ట్యాక్సెస్ కట్టలేదా, లేకపోతే ఆ ట్యాక్సెస్ తక్కువ కట్టినరా, అక్కడ రూల్స్ ఏం అతిక్రమించినో తెలియదు. కేవలం రూల్స్ మాత్రమే అతిక్రమించినట్లుగా మనకు ఆర్బీఐ ఇచ్చిన ఆ ఫైన్ బట్టి చూస్తే అర్థమవుతుంది. మామూలుగా మనం కరెంట్ బిల్ కట్టకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైన్ వేస్తుంది. మనకు ఒక నెల లేట్ అయితే దానికి అంతో ఫైన్ వేస్తుంది. అది తప్పు, కానీ నేరం కాదు. అందుకే టెక్నికల్ ఎర్రర్స్ ఏవి కూడా నేరం కాదు, అవేమి క్రిమినాలిటీ కాదు. ఇక్కడ కూడా క్రిమినాలిటీ జరిగినట్టుగా, లేకపోతే కరప్షన్ జరిగినట్లుగా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. కానీ అది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయితే లేదు. 44 కోట్ల రూపాయలు లండన్కి పంపించింది. కానీ ఇక్కడ వాళ్ళు ఉత్సవాలు చేసింది మొన్న గవర్నమెంట్ వచ్చి ఏడాది చేసిన సంబరాలు 150 కోట్లు దాటిపోయాయి అని చెప్తున్నారు. జస్ట్ పటాకులకే 2,80,00,000 రూపాయలు ఖర్చు పెట్టేసినారు. కాబట్టి దీనిలో అసలు ఎక్కడ అవినీతి జరిగింది అని చెప్పే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది, కానీ దానికి ఆధారం దొరకలేదు. దానికోసమైనా ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా బిఎల్ఎన్ రెడ్డిని విచారించినా, లేకపోతే అరవింద్ కుమార్ ఐఏఎస్ని విచారించినా, ఇప్పుడు కేటీఆర్ని విచారిస్తున్నా, ముందు ప్రాథమిక ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక ఆధారాలు అసలు ఎక్కడ అవినీతి జరిగింది అని చెప్పలేకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేసినా, ఇంకోని అరెస్ట్ చేసినా అసలు ఇదంతా కావాలని చేసినట్టుగానే ప్రజలకు ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వం ముందు ప్రాథమిక ఆధారాలు సేకరించాలి. కేటీఆర్ని అరెస్ట్ చేయాలని టార్గెట్ ఉన్నా, ఆ టార్గెట్ని రీచ్ కావడాలంటే, కొన్ని జనాలను నమ్మించాలంటే కనీసం కొన్ని విషయాలను జనాల ముందు ఉంచక తప్పదు ప్రభుత్వం. ఇది ఏసీబీ కేసు ఫైల్ చేసి ఉండొచ్చు, తర్వాత ఇక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కంప్లైంట్ చేసి ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ దాదాపు 2.5 గంటలు చర్చించి కేటీఆర్ పైన కేసు పుటప్ చేసే ముందు అదంతా ఒక మేక్ ఓవర్ చేసింది గవర్నమెంట్. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కేవలం కేసులు పెట్టి లోపలేసినాం అయిపోయిందని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే రేపు ఈ కేసు పురోగతిలో ఉన్నప్పుడు, రేపు ఏసీబీ అయినా లేకపోతే ఈడీ అయినా ముందు పురోగతి పోయినప్పుడు కనీస ఆధారాలు లేకపోతే కేసు నిలవదు. కేసు నిలవనప్పుడు అది కోర్టులో, హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులో కేసు నిలవకపోతే ప్రభుత్వం ఇజ్జతు పోతుంది. కాబట్టి ఈ విషయంలో ఇటు అరవింద్ కుమార్ చెప్పిన విషయాలు, మేము ఎక్కడ రూల్స్ అతిక్రమించలేదని చెప్తున్న విషయాలు, ప్లస్ ఇక్కడ కేటీఆర్ నిన్న దాకా, తర్వాత ఏసీబీ ఆఫీస్కి వెళ్ళే ముందు ఆయన మాట్లాడిన మాటలు, మేము ఎక్కడ రూల్స్ అతిక్రమించలేదు, అవినీతి ఎక్కడ జరగలేదు, ఒకవేళ రూల్స్ నిజంగా అతిక్రమిస్తే కూడా అది కేవలం అదొక ప్రొసీజరల్ ఎర్రర్ మాత్రమే, అంటే టెక్నికల్ ఎర్రర్ మాత్రమే. దాన్ని సరిదిద్దుకోవడమే తప్ప దానికి ఉరిశిక్ష పడేది లేదు, దానికి ఇంకొక శిక్ష పడే అవకాశాలు లేదు. కాబట్టి దీని అసలు ప్రభుత్వం ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుందో, అసలు ఎట్లాంటి ప్రాథమిక ఆధారాలు సేకరించాలనుకుంటుందో, అసలు దొంగతనం జరిగిందన్న విషయాన్ని ఎక్కడ చూపించాలనుకుంటుందో అర్థమైతే లేదు. ఎనీవే కేటీఆర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత బహుశా దీనికి సంబంధించిన కొంత డెవలప్మెంట్ మనకు కనిపించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జస్ట్ హైకోర్టులో తెల్లముఖం వేసినట్లు కాకుండా జనాల ముందు కొంత ప్రాథమిక ఆధారాలు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.